సంతోషం. ప్రార్థనతో చివరి దిన వాక్య సందేశాన్ని ప్రారంభించుకుందాం. అందరూ శిరస్సు వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనమే. పరిశుద్ధుడ, నమ్మకం కలిగిన మా కన్న తండ్రి నాయన, మీ అపార కృపా చరణములకు మా ప్రణామములు తండ్రి. ఈ బుడదిన్నె ప్రాంతంలో చివరి రోజుకి క్షేమంగా నడిపించారు. దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. వినిపింపబోచున్న మాటలను మీ బిడ్డలను ఏకం చేసే మాటలుగాను, మీ బిడ్డలకు ఉపయోగపడే మాటలుగాను, మీ అందు కట్టబడే మాటలుగాను ఉండులాగున మాపై మీ ధన్యతను కురిపించండి. వినుచున్న మీ బిడ్డలు తాము బధీరులై ఉండక వాక్యము విత్తబడి వృక్షముగా మరల్పబడి ఆత్మ ఫలములను అనుగ్రహించు ధన్యకర జీవితములను సిగి పొసుగుడని ఈ చిన్ని ప్రార్థనను ఊర్ధ్వమును జయించి స్వార్థ చింతులకు మనుషుల్ని మార్చిన మా ప్రభు అయిన యేసునాథుని నామాన ప్రార్థనని అడిగి వేడుకొనుచున్నాము నాయన. ఆమేన్. సంతోషం ప్రియ దేవుని పిల్లలారా, నిన్నటి దినాన దక్షిణ భారతదేశంలో నివసిస్తున్న మన మూలం, మన ఉనికి సింధు నాగరికతతో ముడిపడింది అని, ఆ సింధు నాగరికత యొక్క మూలం ఉనికి ఎలాము అనబడే ప్రాంతాన్ని మెసపోటేమియా నాగరికతకు చెందినటువంటి ప్రాంతంతో ముడిపడి ఉంది అని, ఎలాము అనే ఈ ప్రాంతం షేము గారి యొక్క జ్యేష్ఠ కుమారుడై ఉన్నాడు అని, ఆ షేము నోవాహు కొడుకని, ఆ నోవాహు ఆదాము సంతతని, మనందరం ఏకతండ్రి సంతానం అని కొంతవరకు మనం పరిశీలించే ఏర్పాటు చేసాం. అయితే ఒక తండ్రి సంతానమై ఉన్న మనందరం ఏ విధంగా ముక్కలు చెక్కలైపోయామో, ఇలా ముక్కలు చెక్కలై ఉన్న మనందరినీ ఏకం చేయటానికి దేవుడు ఒక ప్రణాళికను రచించాడు. దేవుడు ఒక మహోత్రతమైన ఒక ప్రణాళికను రచించాడు ఈ భూలోకం కోసం. అదేంటంటే, ఖండాలుగా, దేశాలుగా, కులాలుగా, మతాలుగా, ఇంటి పేర్లుగా, ఆయా రకాల వర్గీవర్గనులుగా విడిపోయిన ఈ మానవులని ఏకతాటిపైకి తీసుకురావటానికి, ఏకజనంగా మార్చటానికి దేవుడు రచించిన ఒక అద్భుతమైన ప్రణాళికే 2000 ఏండ్ల క్రిందట ఈ భూలోకంలో చేయబడింది, జరగబడింది, సంభవించింది. ఒకసారి మనం బైబిల్ లోపలికి మనం వెళ్తే, మనల్ని విడదీసిన వాడు ఎవడు, మనని ఎన్ని రకాలుగా విడదీశాడు, విడదీసిన ప్రతి రేఖను చెరిపిన వాడు ఎవడు అని ఈ రెండు అంశాలను కాస్త మనకున్న సమయాన్ని బట్టి మనం ధ్యానిద్దాం. మనకి ఇప్పటికీ సమయం 9 గంటలు అవుతుంది. ఎక్కువగా నేను ఆలస్యం చేయకుండా చివరి రోజు అన్నగారి నోటి నుంచి ఎక్కువ మాటలు వినాలి కాబట్టి మీరు నాకు త్వరగా సహకరిస్తే నేను మీకు త్వరగా నేను అనుకున్న విషయాన్ని తెలియజేస్తాను. ఆది కాండమునకు ఒకసారి మీరు అందరూ రాగలరా? ఆది కాండము 2వ అధ్యాయము, ఆది కాండము 2వ అధ్యాయము 23. ఆదాము హవ్వలు ఇద్దరు సాతాను అనేవాడు ప్రవేశించకమునుపు, దయ్యం మానవ సమాజంలోనికి రాకమునుపు మానవులు ఎంత ఐక్యతగా, ఎంత అన్యోన్యంగా, ఎంత అనుబంధంగా, కుల మత వర్ణ రంగు లింగ భేదాలకు అతీతంగా ఎలా బ్రతికారో ఒక సన్నివేశం మనకు కనపడుతుంది ఆది కాండంలో. చదవండి ఒకసారి దయచేసి. ఆది కాండము 2వ అధ్యాయము 23వ వచనం. ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసమా. ఏమంటున్నాడండి? నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసమా. నా అనే శబ్దం మీకు రెండు సార్లు ప్రయోగిస్తున్నాడు ఆదాం. ఎంఫసైజ్ దట్ వర్డ్ మై, నా, నొక్కి చెబుతున్నాడు 2 సార్లు. నా ఎముకలలో ఎముక, నా. ఎందుకయ్యా ఇన్నిసార్లు నా? ఎందుకు ఇన్నిసార్లు ఎందుకయ్యా నా? ఒకసారి అంటే అయిపోద్ది కదా. అలా కాదట. నా ఎముకవి, నా మాంసానివి. ఎందుకు నా నా అనే పదం ఇంతగా ఉపయోగిస్తున్నాడంటే, భేదం లేదు వాళ్ళ మధ్య ఎలాంటి తన పర తారతమ్య భేదాలు లేవు వాళ్ళ మధ్య. ఎప్పుడైనా మీరు ఒకసారి గమనించండి, నా అనే శబ్దాన్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే, మన మధ్య అసలు ఏ గీత లేనప్పుడు, ఏ పొరపచ్చం లేనప్పుడు ఉపయోగిస్తామండి. అంతే కదా. ఇప్పుడు ఇది ఎవరు ఫోన్ అయ్యారు అన్నారనుకోండి,
ఇది నా ఫోన్ అండి, ఇది ఎవరి బైబిల్ అన్నారనుకోండి, ఇది నా బైబిల్ అండి, ఎందుకంటే మీ ఇద్దరం వేరు కాదు, ఒకటే, ఇది నాదే, ఇది నాకు దీనికి భేదం లేదు, మేమిద్దరం ఒకటే, ఒక దగ్గర బతికే వాళ్ళం. నా అనే శబ్దాన్ని ఉపయోగించామంటే నాది అని అర్థం. అంటే ఎంత కలిసిపోయి ఉన్నారు మానవులిద్దరు, ఎంత ఐక్యంగా ఉన్నారు మానవులిద్దరు. నా అనే శబ్దంతో వాళ్ళిద్దరి మధ్య అనుబంధాన్ని రచయిత చాలా అద్భుతంగా జ్ఞాపకం చేస్తున్నాడు మానవ జాతికి. జరగకూడనిది ఒకటి జరిగింది, రాకూడని వాడు ఒకడు వచ్చాడు, ప్రవేశింపకూడని వాడు ఒకడు ప్రవేశింపాడు, చిచ్చు పెట్టాడు, విచ్చు తీశాడు, ఇద్దరిని వేరు చేశాడు. వాళ్ళిద్దరి మధ్య మాటలు కూడా మారినాయి 3వ అధ్యాయంలో. ఒకసారి మీరందరూ ఇదే ఆదికాండము 3వ అధ్యాయానికి రండి. మాట ఎంత త్వరగా మారిపోయిందో చూడండి. ఆదాము మాట 3:12. ఇందాక ఆదామే, ఇప్పుడు ఆదామే. ఇందాక హవతోనే అన్నాడు, ఇప్పుడు హవ గురించి అంటున్నాడు. కానీ మాటల్లో మాత్రం తేడా వచ్చేసింది. డైలాగ్ అనేవాడు ఒకటే, ఆ డైలాగ్ను రిసీవ్ చేసుకునేవాళ్ళు సేమ్ ఒకళ్ళే, కానీ డైలాగ్ మాత్రం మారింది. చదవండి ఒకసారి 3వ అధ్యాయం 12లో. దెయ్యం వచ్చింది, తినకూడని పండు తినిపించింది కదా, పాపం చేసిన వాళ్ళు కూడా మనిషిని ప్రేరేపించింది కదా. ఆ తర్వాత మాట ఎలాగ మారిందంటే, అందుకు ఆదాము నాతో, అందుకు ఆదాము అంటున్నాడు దేవునితో, అందుకు ఆదాము నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే నా పోయింది, ఈ వచ్చింది, నా ఎగిరిపోయింది, ఈ వచ్చి వాలింది. నా ఎందుకు ఎగిరింది, ఈ ఎందుకు వచ్చింది. ఈ ఎందుకు వచ్చిందో తెలుసా? ఈ అనే శబ్దం మానవుడు ఎప్పుడు ఉపయోగిస్తాడంటే ఇద్దరి మధ్య భేదాలు వచ్చినప్పుడు ఉపయోగిస్తాడు. నీకు మీ వారికి ఎప్పుడైనా గొడవైంది అనుకోండి, ఎవరైనా వచ్చి అమ్మా ఏంటి ఎవరైనా ఎలా ఉన్నాడని అనుకోండి, ఆయన గురించి నన్ను అడగండి సార్ అంటది. ఒకప్పుడు మా ఆయన అనేది మా ఎగిరిపోయి ఇప్పుడు ఆయన మిగిలిద్ది. ఈయన ఈవిడ గొడవలు వచ్చినప్పుడు అంతే కదండి. మా ఆవిడ అంట గొడవ వస్తే ఎవరైనా అంటారా మీరు? ఎవరైనా నీకు మీ ఆయనకి ఎప్పుడైనా తగు వచ్చినప్పుడు ఏమంటావు అమ్మ బయట వాళ్ళు అంటే? మా ఆయన అని అనం, ఆయన ఇసురుగా ఆయన, ఆవిడ ఈవిడ, పదాలు మారిపోతాయి. అంటే ఆది మానవుడి దగ్గరే ఒక రేఖ గీసింది, అది ఒక గోడ కట్టింది. అది ఆ గోడ విచ్ఛిన్నం చేసింది. ఆదామవలనే ఇద్దరు భార్యాభర్తల మధ్య గీసిన గీత మానవ జాతిని విచ్ఛిన్నం చేసింది. ఆ గీత అంతటితో ఆగలేదండి, ఆ గీత అంతటితో ఆగల. తర్వాత అన్నదమ్ముల మధ్య గీత గీసింది. వాళ్ళే కయీను. భార్యాభర్తల మధ్య మొదటి గీత, అన్నా తమ్ముళ్ళ మధ్య రెండవ గీత. గీతలు 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 గీసుకుంటూ పోయింది, విడదీసుకుంటూ పోయింది. మానవ సమాజాన్ని ముక్కలు ముక్కలు చేయటం ప్రారంభమైంది. ఈ గీత ఇంతటితో ఆగలేదు. భాషల వారీగా గీతలు గీసేసింది, ప్రాంతాల వారీగా గీతలు గీసేసింది. నువ్వు పేదవాడివి, వీడు ధనికుడు అని ఇంకో గీత గీసింది. ఒకే కులంలో ఇంటి పేర్లనే గీతలు గీసింది, ఒకే మతంలో కులాలనే గీతలు గీసింది, ఒకే దేశంలో రాష్ట్రాలనే గీతలు గీసింది, ఒకే రాష్ట్రంలో జిల్లాలనే గీతలు గీసింది. విడిగా గీతలు గీసుకుంటూనే పోయింది, మనుషుల్ని వేరు చేస్తూనే పోతుంది. దేవుడండి ఏ గీతలు లేకుండా చేశాడండి ఈ భూమిని. మీరు ఒకసారి భూమిని చూశారనుకోండి, ఈ గ్లోబ్ని ఒకసారి మీరు గ్లోబుని చూశారనుకోండి, చందమామ పైకి ఎక్కారనుకోండి, చందమామ పైకి ఎక్కి మీరు గ్లోబుని చూస్తే మీకు 2 రంగులే కనపడేది. మీకు 2, ఒకటి ఆకుపచ్చ రంగు, సముద్రాలను సూచిస్తూ నీలం రంగు. ఏదో ఒకసారి గాడ్స్ గ్లోబ్ అయినా, దేవుడు సృష్టించిన రంగులు 2 వితౌట్ గీతలు. మీ భాషలో చెప్పాలంటే వితౌట్ లైన్స్, వితౌట్ బోర్డర్స్. గాడ్ క్రియేటెడ్ అస్. దేవుడు మనల్ని బోర్డర్స్ లేకుండా క్రియేట్ చేశాడు. చూడండి ఎంత చక్కగా ఉందో చూడండి. ఏమైనా గీతలు కనపడుతున్నాయండి, దేవుడు గీసిన భూమి అండి అది. చూసారా? గీతలే లేవు, కంచెలు లేవు, బోర్డర్లు లేవు, రంగులు లేవు. చక్కని ఆకుపచ్చ రంగు, చక్కని నీలం రంగు, 2 రంగులతో గీతలు లేని భూమిని దేవుడు సృష్టించాడు. ఈ అందమైన భూమి దేవుని భూమి, దేవుడు కలలు కన్న భూమి. అయితే మానవుడు ఎన్ని గీతలు పెట్టుకున్నాడో తెలుసా? ఎన్ని గీతలుగా విడిపోయాడో తెలుసా? ఇందాకే చెప్పాను కదా,
ఖండాలనే ఒక గీత పెట్టాడు. నీది ఆసియారా, ఆడిది ఆఫ్రికారా, ఆడిది అమెరికారా, ఈడు ఆస్ట్రేలియాలా, 7 ఖండాలుగా మొక్కలు కొట్టాడు. చికెన్ షాప్ వాడు కూడా ఇన్ని మొక్కలు కొట్టలేడాడు. మటన్ షాపుకి పోతే ఆడి వల్ల కూడా కాదు ఇన్ని మొక్కలు కొడతావు, వాడు కూడా కొట్టి నా వల్ల కాదు, తీసుకెళ్ళిపో, నువ్వు కొట్టుకోపో మీ ఇంట్లో అంటాడు. కానీ సాతాను కొట్టిన గీతలు, వాడి ప్రమేయంతో మానవులు కొట్టిన గీతలు అన్నిన్ని కావు. లెక్కేసుకుంటూ పోతే వరల్డ్ మ్యాప్ ఓపెన్ చేయండి, ఎన్ని గీతలు కనపడతాయో. ఎప్పుడైనా మీ పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటారు, సోషల్ స్టడీస్ అట్లాస్ మ్యాప్ ఉంటుంది, ఓపెన్ చేయండి ఒకసారి. అట్లాస్ మ్యాప్ అన్ని గీతలే, రంగులు కనపడవు, అన్ని గీతలే, గీతలు 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 అన్ని గీతలు. ముక్కలు ముక్కలుగా కొట్టి పడేసిందండి భూలోకాన్నది దేశాల వారీగా. ఇప్పుడు డివైడ్ గ్లోబ్ ఎలా ఉందో ఇప్పుడు మీకు చూపిస్తా ఒకసారి, అది కూడా ఓపెన్ చేయను. డివైడ్ గ్లోబ్ డివైడ్ అని ఉంది కదా, అది ఇది చూసారా? నాన్న వాల్యూమ్ ఉంటుంది, వాల్యూమ్ పెట్టాను, ఫస్ట్ గా నుంచి ప్లే చేయి. ఇప్పుడు మానవుడు ఎలా గీతలు కొట్టాడో చూడండి, అదిగోండి చూసారా? కొద్ది వాల్యూమ్ తగ్గినాడు, ఆయన గీతలండి ముక్కలు కొట్టేశారు చూడండి. ముక్కలు చికెన్ ముక్కలు కొట్టాడు చూడండి, ఎట్లా ఉన్నాయి మొక్కలు. అదిగోండి అది ఈజిప్ట్, అది లిడియా, అది మొజాంబిక్, అది ఘనా, అది అంగోలా, అది మడగాస్కర్, అది క్యామరూన్, అది నైగర్, అది బోటే, అది మాలి, అది మలావి, అది జాంబి, అది సొమాలి, అది సెమగల్, జింబాంబే, రవేడా, టునీషియా, ఇన్ని ముక్కలు కొట్టేశారు చూడండి. మొక్కలు ఖండాన్ని ముక్కలు. అమెరికా, చిలీ, ఈక్వెడార్, పరాగ్వే, ఎన్ని జెండాలు చూడండి, ఎన్ని జెండాలు, ఎన్ని రంగులు వచ్చేసినాయి, ఎన్ని రంగులు చూడండి. చాలే, దేవుడు గీసినప్పుడు అసలు అన్ని మొక్కలు ఉన్నాయండి. మీరు ఇందా చూశారు కదా, చందమామ నుంచి చూస్తే ఒక్క మొక్క లేదు, ఇన్ని రంగులు లేవు. ఇప్పుడు మీకు చూపించాను గ్లోబ్, ఎన్ని రంగులు వచ్చినాయి. ఆకుపచ్చ లేదు, పులుగు లేదు, మెరూను, అమెరికా వాడు మెరూన్, ఒకడు ఆరెంజ్, ఒకడు బ్లూ, ఒకడు ఇంకోటి. మొత్తం ప్రపంచ పటంలో ఉన్న రంగులన్నీ బయటికి తీస్తేనటండి 2000 రంగులు ఉన్నాయటండి. రకరకాల రంగులు, రకరకాల గీతలు. ఎందుకు విడిపోయాడు మానవుడు? విడగొట్టాడు మానవుణ్ణి. విభజించు పాలించు అంటే బ్రిటిష్ వాడిది అనుకుంటాం, వాడిది కాదండి. విభజించు పాలించు అనేది బ్రిటిష్ వాడిది కాదు, ఆడిది. కానీ అసలు ఆడిది కాదు, ఆడి కాపీ చేసాడు దాన్ని. సైతాన్ విడగొట్టడంలో వాడికి సాటి అయిన వాడు లేడు. రకరకాలుగా మానవులందరినీ విడగొట్టాడు, భాషల వారీగా విడగొట్టేశాడు. 11వ అధ్యాయం వచ్చేటప్పటికండి మనుషులు ఎలా విడిపోయారండి? భాషలుగా. దేవుడు అండి ఏమంటే మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తానండి. చీర ఎప్పుడైనా స్త్రీమూర్తులు కట్టుకునే చీర కానీ బట్ట కానీ ఎక్కడైనా అంచు కొద్దిగా చినిగింది అనుకోండి, దాని అంచు ఆ చినుగు అంతటితో ఆగదండి. ఎప్పుడైనా మీకు తెలిసి ఉంటుంది, నేను చెప్పే అతి పామర ఉదాహరణ చెప్తున్నా. మీ బట్ట ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ఒక మేకుకో దేనికైనా గుచ్చుకొని సర్ అలా చినిగింది అనుకోండి, దాన్ని లాగుతుంటే వస్తూ ఉంటుంది, మొత్తం 2గా విడిపోయింది మొత్తం బట్ట గుడ్డ. చినుగు ఇంత ఒక్కసారి వచ్చిందంటే అంతటితో ఆగదు, అది నువ్వు లాగుతూ ఉంటే అది చిరిగిపోతూనే ఉంటుంది. మరి ఆ చినుగుని ఎలా ఆపాలి సార్ అంటే ఒక పని చేయాలి మనం. ఒక చిన్న మార్గం ఉంది. ఎక్కడ దాకా అయితే చీర చినిగిందో అక్కడ దాకా కొలతేసి ఒక జానెడు అవతల వైపు కత్తెర తీసుకొని సమానంగా కట్ చేసి పడేసామనుకోండి, ఈ చీనుగులన్నీ వేరయ్యి కనీసం అరచీరైనా మిగిలిద్ది. దేవుడు ఈ అరచీరలాగా చేశాడు నోవాహు జలప్రలయాన్ని. నోవాహు జలప్రలయం అంటే ఏం లేదు, చినుగులు నాపడానికి దేవుడు వేసిన కత్తెర అలా కత్తిరించి పడేశాడు. ఈ చినిగిపోయిన మొక్కలన్నిటిని లేపేసి అరచీర మిగిల్చాడు. ఈ అరచీర కూడా అంతటితో ఆగలేదు, మళ్ళా చినుగు వచ్చింది. తండ్రి కొడుకులకు పెట్టాడు ఈసారి చినుగు. నోవహు అలా జలప్రలయం అయిపోగానే ఒక తండ్రి కొడుకుని శపించే గాథ మీకు కనపడిద్ది. శాపాలతోనే ప్రారంభమైందండి ఈ భూమి, శాపాలతోనే వెళ్ళిపోతుంది. దేవుడు వరాలు ఇవ్వటం, అదే దేవుడి నోట్లో నుంచి శాపాలు తెప్పించుకోవటం మానవ జాతికి ఇంతే. ఆదికాండం 1వ అధ్యాయంలో వరం ఇచ్చాడు, సంతోషించాలి కదా, శాపం తెచ్చుకోకపోతే ఎట్ట మరి మనం. మళ్ళీ 3వ అధ్యాయానికి శాపం తెచ్చేటట్టు చేసుకున్నారు. 9వ అధ్యాయంలో వరం ఇచ్చాడు, అంతటి తాగలేదుగా 10వ అధ్యాయంలో మన శాపం వచ్చింది. మనుషులు శాపం కోసమే బ్రతుకుతున్నట్లు మారిపోయారు నేడు. ఇలా మనుషులు తలా ఒక దిక్కు, చెట్టుకొకడు పుట్టుకొకడుగా విడిపోయినప్పుడు వీళ్ళందరినీ ఏకం చేసే ఒక ప్రణాళికను రచించాడు మహానుభావుడు. ఏం చేశాడో తెలుసా?
ఒకసారి మీరు అందరూ మీ బైబిల్స్ని తెరచి యెహెజ్కేలు గ్రంథము ఒకసారి తీస్తారా? మీ బైబిల్స్ని ఒక్కసారి ఓపెన్ చేసి 34వ అధ్యాయము 12వ వచనము. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 12వ వచనం. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు, గొర్రెలతో పోలుస్తున్నాడు మనల్ని. ఈ మధ్య ప్రతోడు కామెడీ అయిపోయింది కదా, ఏమని గొర్రెలు 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 అంటున్నాడు ఎవడో పనికిమాలోడు. నీ పేరు చెప్పడం అవసరం లేదు, మీకు తెలుసు. క్రైస్తవుని లేదా ఎటకారంగా పట్టుకుని గొర్రెలు గొర్రెలు వాళ్ళు గొర్రెల మతం అంటున్నారు. ఈ దరిద్రుడికి అర్థం కాని విషయం ఏంటంటే, అరే అసలు నీకు గొర్రె గురించి తెలిస్తే ఆ గొర్రె అని పిలవటానికి సిగ్గుపడతావు అసలు నువ్వు. ఎందుకో తెలుసా? ఈ ప్రపంచంలో ఏ జంతువుకి లేని ఒక గుణం గొర్రెకు ఉందండి. గొర్రెటండి ఒక మనిషిని చూస్తే, జాగ్రత్తగానండి, ఒక మనిషిని అలా చూస్తే ఆ ఫేస్ని స్కాన్ చేసి 2 ఏళ్ల పాటు బ్రెయిన్లో గుర్తుపెట్టుకునిద్దంట అది. 2 years. ఇప్పుడు నేను చూసింది అనుకో రోడ్డు మీద పొరపాటున 2 ఏళ్ళు నీ బొమ్మ మర్చిపోతుంది. 2 ఏళ్ళు నీ బొమ్మ మర్చిపోదు. కుక్క వల్ల కాదు ఇది. మీరు అనుకుంటున్నారేమో కుక్క జ్ఞాపక శక్తి ఎక్కువని. కాదు. కుక్క కంటే, గోవు కంటే, కాకి కంటే, మన చుట్టూరు కనిపించే డొమెస్టిక్ యానిమల్స్ అన్నిటికంటే అత్యధిక జ్ఞాపక శక్తి కలిగిన జీవి గొర్రె. ఒక్కసారి చూస్తే పట్టేసిద్దట. మన వల్ల కాదండి. అప్పుడప్పుడు అంతెందుకు మా దగ్గరికే వస్తుంటారు కొంతమంది. అన్న వందనాలు అన్న అంటాడు. ఆ వందనాలు తమ్ముడు. అన్న గుర్తుపట్టావా అంటాడు. గుర్తు పట్టలేదంటే ఫీల్ అవుతాడని నటిస్తాం అప్పుడప్పుడు. పట్టాను, అవునవును, ఏం లేదు, పట్టింది లేదు, పెట్టింది లేదు, ఫీల్ అవుతాడు పాపం, వాళ్ళ సంతోషం. కొన్నిసార్లు మర్చిపోతాం, తెలియదు పాపం. ఎందుకంటే 100 మంది వస్తుంటారండి. ఆ 100 మందిలో ఒకళ్ళు ఇద్దరు గుర్తుంటారు, అందరూ గుర్తుంటారు కదా. అంటే మానవ బుర్ర కంటే గొప్ప బుర్ర గొర్రె బుర్ర ఒక విషయంలో 2 ఏళ్ళు గుర్తుపట్టేసుకునిద్దట అది. ఇంకో విషయం చెప్పమంటారా? శత్రువుల్ని పసిగట్టడంలో గొర్రెకు గొర్రె సాటి. మీకు సినిమాల్లో కామెడీ చేశారండి గొర్రెని, అందుకనే మనకి ఇప్పుడు కామెడీ అయిపోయింది గొర్రె. సినిమాల్లో, సీరియల్స్లో, ఆ డిస్కవరీ, ఆ హిస్టరీ వాళ్ళేడు ఎప్పుడు సింహం వచ్చి గొర్రెని పట్టుకునేదో చూపిస్తాడు కానీ గొర్రె పరిగెత్తింది చూపిడాడు. గొర్రెట 100లో 30 సార్లు ఏమంట పట్టుబడేది, మిగతా 70 సార్లు పరిగెత్తిద్దట. అది ఎవడు చూపిడు. రేటింగ్స్ కోసం సింహం ఎమ్మట పడేది, అది చిక్కిందే చూపిస్తాడు. కానీ గొర్రెకుండే గుణం ఏంటో తెలుసా? గొర్రె అంటే తల తిప్పకుండా, జాగ్రత్తగా తల తిప్పకుండా వెనకెవడున్నాడు గుర్తుపట్టేసిద్దట అది. ఇప్పుడు మీరు ఇక్కడ చాలామంది కూర్చున్నారు కదా, మీ తలలు తిప్పకుండా మీ వెనకెవరున్నారో చెప్పండి అమ్మ నాకు. తల తిప్పకండి, మళ్ళా చెప్పగలరా? మీ వెనక ఎవరున్నారో తల తిప్పకుండా మీరు చెప్పగలరా? వల్ల కాదు. కానీ గొర్రె 1/2 కిలోమీటర్ వెనక మళ్ళీ ఎవడున్నారో కూడా చెప్పిద్ది తల తిప్పకుండా. ఎందుకంటే దానికి 320 degrees వైడ్ స్ప్రెడ్ వ్యూ ఉంటుంది దానికి. మీకు ఒకసారి చూపిస్తానండి. ఏ జంతువు కూడానండి అంత సూక్ష్మగ్రహిత శక్తి ఉండదండి. నన్ను మీకు ఒక ఇమేజ్ చూపించా, బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ చూపించండి. ఎంత ఏరియాని కవర్ చేయగలిగిద్దో గొర్రె కన్ను ఒకసారి మీరు చూడండి. చూపించినాను ఒకసారి, విడిగా వాట్సాప్లో పెట్టాను కదా బ్లాక్ అండ్ వైట్ది. అది కూడా చూసారా? ఇది గొర్రె అండి. నాన్న కర్సర్ పెట్టా, అది చూపించా. ఎస్ ఆ ఇమేజ్ చూపించా. అది కాదు, దాని కింద అది, దాని పక్కన. ఎస్ జూమ్ చేయనా, కొద్దిగా జూమ్ చేయ. అది గొర్రె గడ్డి తినేటప్పుడు అలానే కదా ఉండేది. పైకి తీసుకున్నాను. అది గొర్రె, అది గొర్రె వెనక భాగం. గొర్రె తల చూసారా? వెనకమాల ఏరియా మొత్తం కవర్ చేసేస్తుందండి గొర్రె. 320 degrees కవర్. హెడ్ రొటేట్ చేయదు అది. ఇటువైపు ఉన్నది చూసారా? హెడ్ అప్. మొత్తం ఇట్టించట్టు అట్టించట్టు మొత్తం తల తిప్పదండి. మీరు తల తిప్పితే కవర్ అయిద్ది అనుకున్నారే, లేదు, తల స్ట్రైట్గానే పెట్టిద్ది, కళ్ళతో కవర్ చేసిద్ది మొత్తం ఏరియాని, జస్ట్ ఐస్తో. పైన ఇంకొక ఇమేజ్ చూపిస్తున్నా చూడండి, పైది. అదిగోండి మోనాక్యులర్స్ అంటారు దాన్ని. యానిమల్ ఒక జర్నల్ రిలీజ్ అయింది 1998లో. సైంటిస్టులు ఆశ్చర్యపోయారు. ఏంటో తెలుసా? ఏ జీవరాశికి లేని ఒక గొప్ప గుణం ఉందట గొర్రెకి. తల తిప్పకుండా వెనకెవడో, పక్కనెవడో, ఎదురెవడో, లెఫ్ట్ ఎవడో, రైట్ ఎవడో, ఈశాన్యవాడో, నైరు అందరూ చెప్పేసిద్దట. తల తిప్పను కూడా తిప్పదట అది. జస్ట్ కళ్ళతో మెస్మరైజ్ చేసేసిద్ది అది. అంత కొంతమంది గొర్రెకి పిరికితనం అనుకుంటారండి. అది కూడా తప్పే. సైంటిఫికల్గా అది కూడా తప్పే. చాలా ధైర్యవంతమైన జంతువులు గొర్రె ఒకటి. అందుకనే మనల్ని దేవుడు గొర్రెలతో పోలుస్తున్నాడు.
ఎందుకంటే నువ్వు గుర్తుపట్టాలి. కాపరిని గుర్తుపట్టగలిగే సామర్థ్యం ఉంది. శత్రువుని ఐడెంటిఫై చేయగలిగే తెలివితేటలు ఉన్నాయి గొర్రెకి. కాపరి స్వభావాన్ని, కాపరి మాటల్ని వినగలిగే తత్వం ఉంది గొర్రెకి. అందుకనే దేవుడు గొర్రెతో మానవ జాతిని పోలిస్తే ఏమన్నాడు? ఇప్పుడు చదవండి మళ్ళీ మీరు. గొర్రెలు చదవండి. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతకున్నట్లు నేను నా గొర్రెలను వెతకి ఎలాట చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడకవి చెదిరిపోయాయో అక్కడక్కడ నుండి వాటిని రప్పించి ఆయా జనులలో నుండి, ఆయా దేశములలో నుండి, ఆయా రాష్ట్రములలో నుండి తోడుకొనొస్తా నా గొర్రెల్ని. యాపెతు దగ్గర నుంచి చెదిరిపోయి కొన్ని గొర్రెలు యూరప్ వైపు, షేము దగ్గర నుంచి చెదిరిపోయి కొన్ని గొర్రెలు ఆసియా వైపు, హాము దగ్గర నుంచి కొన్ని గొర్రెలు చెదిరిపోయాయి ఆఫ్రికా వైపు. ఇలా చెదిరిపోయిన గొర్రెలన్నిటినీ ఒక దగ్గరకు, ఒక టెంటు కిందకు, ఒక మందలోనికి, ఒక గుడారములోనికి తీసుకొచ్చే ఒక ప్రణాళిక రచించబోతున్నా నేనని చెప్తున్నాడు దేవుడు. అవునా? అవును. గొర్రెలన్నిటి కలిపిన వాడు ఒకడున్నాడు ఈ ప్రపంచంలో. గొర్రెలన్నిటి ఏకం చేసిన వాడు ఒకడున్నాడు ఈ ప్రపంచంలో. యోహాను సువార్త ఒకసారి మీ గ్రంథాలను ఒకసారి మీరు ఓపెన్ చేసి, యోహాను సువార్త క్రొత్త నిబంధన 10వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనము. ఈ దొడ్డివి కాని వేరొక గొర్రెలు నాకు కలవు. ఈ దొడ్డి అంటే ఇశ్రాయేలు, వేరొక దొడ్డి అంటే ఇదిగో చెదిరిపోయిన మన అన్ని జనులు అందరం. ఈ దొడ్డివి కాని వేరే దొడ్డి గొర్రెలు నాకు కలవు, వాటినన్నిటినీ నీ తోడుకొని వచ్చి అవి నా స్వరము వినును. ఎవరు వింటారట స్వరాన్ని? గొర్రెలట స్వరాన్ని వింటాయట. మీకు గొర్రెలు ముఖ్యంగా ఇశ్రాయేలు జాతి గొర్రెలు, ఎందుకంటే అన్ని జాతులు ఒకటి కాదండి. ముఖ్యంగా బైబిల్ రాయబడిన మిడిల్ ఈస్ట్ గొర్రెలు ఇంకా చాలా తెలివిగలవి. ఎన్నో టెస్టులు చేశారండి వాటి మీద. ఇక్కడ ప్రభు అన్నమాట మళ్ళీ చదవండి, నా స్వరము వినును. మళ్ళీ ఆ మాట, ఆ ప్రేజ్ మళ్ళీ చదవండి. అవి ఆ గొర్రెలు నా స్వరము వినును. విని అప్పుడు మంద ఒక్కటే అగును, గొర్రెల కాపరియు ఒక్కడే అగును. ఒక్కటి చేయటం వస్తున్నాడట, ఒక్కటి చేస్తానికి వచ్చాడట ఆయన. మీకు షెపర్డ్ టెస్ట్ ఒకసారి వీడియో ప్లే చేయను. గొర్రెలండి ఎవడ పడితే ఆడు పనికి మాలినోడు పిలిస్తే రావండి అవి. ఇప్పుడు 3 టెస్టులు మీ ముందు పెడుతున్నామండి ఆ వీడియోలో. ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాం, 3 టెస్టులు. ఫస్ట్ టెస్ట్లో చూపించినాడు, పాజ్లో పెట్టి చూపించు. ఈవిడ గొర్రెల కాపరి కాదండి, సేమ్ గొర్రెల కాపరి డ్రెస్ చేశారు, అటన్ని గొర్రెలు ఉన్నాయి. ఇప్పుడు ఆవిడ పిలుస్తుంది తన గొర్రెల్ని. చూడండి ఒకసారి, చూడండి మీరు చూడండి. పిలుస్తుంది, రావట్లా. టెస్ట్ ఆబ్జెక్ట్ 3, 3వ టెస్ట్. ఇప్పుడు ఇంకొక ఆవిడ వచ్చింది, రావట్లా. వాళ్ళగా అట్లా ఎంతసేపు పిలిచినా రావట్లా. ఇప్పుడు అసలైన యజమాని వచ్చాడు, పాజ్లో పెట్టాడు. అసలైన యజమాని వచ్చాడు. ఇప్పుడు ఇదంతా టెస్ట్ పెడుతున్నారు శాస్త్రవేత్తలు. గొర్రెలు నిజంగా తెలివిగలవైన టెస్టులు పెడుతున్నారు. ప్లే చేయండి. ఎక్కడెక్కడో చెదిరిపోయిన గొర్రెలండి, పరుగు పరుగు చూడండి వచ్చేసినాయండి. చెదిరిపోయిన గొర్రెలన్నీ కాపరి స్వరం విని కాపరి దగ్గరికి వచ్చాయి. గొర్రెలన్నిటి ఏకం చేయగలిగిన వాడు కాపరి మాత్రమే. ఇంకొక వీడియో చూపిస్తాను మీకు నాన్న. ఇంకోటి గుడ్ షెపర్డ్ అని ఒకటి ఉంటుంది, అది కూడా చూపించు. గుడ్ షెపర్డ్ అని ఉంటుంది ఇంకోటి. ఇదిగోండి పాజ్లో పెట్టినాను. మీకు అక్కడ గొర్రెలు కనపడుతున్నాయి ఆ వీడియోలో ప్రస్తుతానికి? నాకు కూడా కనపడట్లా, మబ్బు కనపడుతుంది అంతే. నాకు పచ్చిక బయలు కనపడుతుంది కింద, కానీ గొర్రెలు ఉన్నాయి. అతడు కాపరి. ఆ గొర్రెలో నల్ల గొర్రెలు ఉన్నాయి, తెల్ల గొర్రెలు ఉన్నాయి, నలుపు తెలుపు కలగలిపిన గొర్రెలు కూడా ఉన్నాయి. మీరు ఇప్పుడు చూస్తారు. అతడి స్వరం ఎలా విని పరిగెత్తుకుంటూ వస్తాయో చూడండి. ప్లే చేయను. వాళ్ళు పిలుస్తున్నాడు.
ఎక్కడో కిలోమీటర్ల అవతలు ఉన్నాయండి, స్వరం వింటున్నాయి. కొద్దిగా ఫార్వర్డ్ చేయండి, ఎక్కువ వద్దు, కొద్దిగా. అదిగోండి అదిగోండి ఇదిగోండి అదిగోండి అదిగోండి వస్తున్నాయి చూడండి. పరిగెడుతున్నాయి, కాపరి పిలవంగానే పరిగెడుతున్నాయి. అదిగోండి వచ్చేసి చూడండి. ఇప్పటిదాకా మీ కంటికి కనిపించలేదు కదా గొర్రెలు, మబ్బు కదా. ఎక్కడ చూడండి ఆ గొర్రెలు, నల్ల గొర్రెలు ఉన్నాయి చూడండి అటు రెండు, ఇటువైపు తెల్ల గొర్రెలు ఉన్నాయి చూడండి. అదిగోండి ఎదురు ఒక గొర్రెలు చూడండి, నలుపు తెలుపు కలిగలుపుని గొర్రెలు ఉన్నాయి చూడండి. వచ్చేస్తున్నాయండి. చెదిరిపోయిన గొర్రెలన్నిటి సమకూర్చాలంటే కాపరి వల్ల మాత్రమే సాధ్యం, ఎవరి వల్ల సాధ్యం కాదది. చాలే, మనందరం గొర్రెలం అనుకుంటే మనకో కాపరున్నాడు. తెల్ల గొర్రెలు అమెరికా అనుకుంటే, నల్ల గొర్రెలు ఆఫ్రికా అనుకుంటే, తెలుపు నలుపు గొర్రెలు భారతీయులు అనుకుంటే మనకో కాపరున్నాడు. మన కాపరి పిలుస్తాడు. మన కాపరి పిలిచినప్పుడట, చదవండి మళ్ళీ మాట మళ్ళా చదవండి. ఈ దొడ్డివి కాని గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నీ తోడుకొని రావాలి. ఎలా తోడుకొని వస్తావయ్యా నువ్వు? అన్ని దేశాలకు తిరిగేస్తుంటావా? ఇప్పుడు కాపరు ఉన్నాడండి, అక్కడే ఉండి పిలిస్తే అన్ని గొర్రెలు వచ్చినాయి. ఆయన ఏమో అన్ని గొర్రెల దగ్గరికి వెళ్ళాలా. ఈరోజు యేసుప్రభుకి భారతదేశానికి సంబంధం ఏంది? ఆయన మా భారతదేశంలో పుట్టాడా అని అడుగుతున్నారు కొంతమంది. సరే, ఒకవేళ భారతదేశంలోనే పుట్టాడని అనుకుందాం కాసేపు. మరి ఇదే డైలాగ్ రేపు ఇజ్రాయేల్ ఎత్తే మరి వాడికి ఏం సమాధానం చెప్పాలి? మరి ఆడు కూడా అదే అంటాడు, యేసుప్రభుకి మాకు సంబంధం ఏంది, ఆయన ఇండియాలో పుట్టాడు మాకెందుకు చెప్తాం వాడు అంటాడు. మరి రేపొద్దున ఇలా జపాన్ వాడి కోసం జపాన్లో ఒకసారి, ఇండియా వాడి కోసం ఇండియాలో ఒకసారి, ఇలా 200 దేశాల కోసం 200 జన్మలు ఎత్తానేట ఆయన. 200 సిలువులు వేసుకోవాలా? మధ్య భాగంలో ఒకసారి పిలిస్తే సరిపోయింది. అందుకనే చూడండి, ఇజ్రాయేల్ అనేది అటు యూరప్కి, ఇటు ఆసియాకి, ఇటు ఆఫ్రికాకి మధ్య భాగం. అక్కడుండి పిలుస్తాడు ఆ కాపరి. 3 ఖండాలలో ఉన్న గొర్రెలన్నీ ఏకమైపోతుంటాయి అక్కడ. ఇంకొక మంచి మాట, ఇదే యోహాను సువార్త ఇప్పుడు ఎన్నో అధ్యాయంలో ఉన్నాం? 10:27 చదవండి. 10:27 నా గొర్రెలు నా స్వరము వినును, నాకు అవి తెలుసు. దేవుడు ఒకటే అనుకున్నాడండి, రే ఈ గొర్రెల్ని ఏకం చేయాలంటే ఎవడి వల్ల కాదురా. ఈ గొర్రెల్ని మోషే ఏకం చేయలేడు, ఈ గొర్రెల్ని దావీదు ఏకం చేయలేడు, ఈ గొర్రెల్ని ప్రవక్తలు ఏకం చేయలేరు. ఈ ప్రపంచంలో ఉన్న గొర్రెలన్నీ ఏకం కావాలంటే వీటిని నిర్మించిన వాడు, వీళ్ళని తయారు చేసేటప్పుడు ఉనికి కలిగి ఉన్నవాడు ఒకడు రావాలి ప్రపంచానికి కాపరిగా. 2000 ఏండ్ల క్రిందట ఆ మహాకాపరి ఈ లోకానికి దిగొచ్చాడు. 3.5 సంవత్సరాలు కనీసం కేకలు వేశాడు తన గొర్రెల కోసం. కనీసం 3.5 సంవత్సరాలు బోధలు చేశాడు తన గొర్రెల కోసం. ఆయన బోధలు విన్న గొర్రెలన్నీ ఆయా ఖండాలలో నుంచి కలిసి ఏకమవుతున్నాయి. అపోస్తల కార్యాల గ్రంథము 13వ అధ్యాయము ఆశ్చర్యపోయే సంఘటన ఉంటుంది, చదవండి. అపోస్తలుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. అంతియొక్కయలో ఉన్న సంఘములో బర్నబా, జాగ్రత్తగానండి, యేసు పిలిచిన పిలుపుకి గొర్రెలు ఎలా ఏకమవుతున్నాయో చూడండి. మన కాపరి పిలిచిన పిలుపుకి గొర్రెలన్నీ ఎలా ఏకమవుతున్నాయో చూడండి. అంతియొక్కయ సంఘములో బర్నబా, ఎవరట? బర్నబా ఏ ఊరోడు చెప్పండి అమ్మ, కాస్త తెలిసిన వాళ్ళు ఉంటాయి కదా నాకు. సైప్రస్, కుప్రా. ఎక్కడ ఉంటుంది కుప్రా? యూరప్, ఐరోపా. టెక్నికల్గా ఆసియా అయినప్పటికీ కల్చరల్గా ఐరోపా, ఇప్పటికీ ఐరోపాలోనే ఉంది. మీరు ఒకసారి గూగుల్ చేయండి, సైప్రస్ ఈజ్ విచ్ కాంటినెంట్ అనుకోండి, క్లియర్గా చెప్తాడు. యూరప్ 2005లోనే ఏమో సభ్యత్వం పొందింది అది. బర్నబా అంటే బర్నబా ఏ ఊరోడో తెలుసా? ఐరోపా, యూరప్. ఇంకా చదవండి. నీగెర్ అనబడిన సీమోన్. నీగెర్ అంటే అర్థం ఏంటో తెలుసా? నిగేర్ అంటే నలుపు, నల్లని, బ్లాక్ అని అర్థం. అంటే ఆఫ్రికా. నీగెర్ అనబడిన అంటే నల్లనోడు, నల్ల జాతీయుడు. అంటే బర్నబా ఏమో ఐరోపా, సీమోనేమో ఆఫ్రికా. ఇంకా ఎక్కడట?
కురేనీయుడు, ఇది కూడా ఆఫ్రికాలోనే ఉంటుంది, లిబియా కింద. అంటే ఆఫ్రికా పీపుల్ వీళ్ళిద్దరు. ఇంకా నెక్స్ట్ చతుర్థాధిపతి అయిన హెరోదుతో కూడా పెంచబడిన మనయేను. ఇంకా సౌలు. ఎవరి సౌలు? అపోస్తుడైన పౌలు. అపోస్తుడైన పౌలు ముందుటి పేరు సౌలు. సౌలు ఎక్కడోడు? టార్సస్. ఎక్కడ ఉంటుంది టార్సస్? ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ఆసియా. సంఘం ప్రారంభంలోనే ఐరోపాకు చెందిన బర్నబా, ఆఫ్రికాకు చెందిన సీమోను, ఆసియాకు చెందిన పౌలు, 3 ఖండాల నుండి 3 బయలుదేరారు సువార్త చెప్పడానికి. షేము, హాము, యాపేతులు అక్కడ 3 విడిపోయారు. విడిపోయిన షేము, హాము, యాపేతు సంతానాలు ఇక్కడ కలిసాయి వచ్చి. యేసు సైతాను విడగొడుతుంటే యేసు కలుపుతున్నాడు. అన్నదమ్ములు 3 అప్పుడు విడిపోయారు. విడిపోయిన అన్నదమ్ముల 3 మళ్ళా ఇప్పుడు కలిశారు. ఎవరి ద్వారా సాధ్యమైంది ఇలా కలపటం? అంత్యొకయ అంటే సంఘము ద్వారా. ప్రజల్ని ఏకం చేయటానికి ఒక వ్యక్తి రావాలన్నాను కదా, వచ్చాడు ఆ వ్యక్తి. యోహాను సువార్త 10వ అధ్యాయము మరొక మంచి మాట చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 52 చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 52. యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని, జాగ్రత్తగా చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకము చేయటానికి చావనై ఉన్నాడు. అంటే ప్రపంచ జనులందరినీ ఒకటిగా చేయటానికి ఏమై ఉన్నాడట? ఆయన చావనై ఉన్నాడటండి. అంటే 2000 ఏళ్ల క్రిందట యేసు ఎందుకు చనిపోయాడో తెలుసా? ప్రపంచంలో చెదిరిపోయిన దేవుని పిల్లలందరినీ కులమనే, మతాలమనే, వర్ణమనే, లింగమనే, రంగనే, ఖండాలనే గోడల్ని బద్దలు కొట్టి అందరినీ చెయ్యి కలపటానికి వచ్చాడంటే యేసు ఈ లోకానికి. అవునండి. మీకండి ఒక శుభకార్యం చేయలేనిది ఒక అశుభకార్యం చేయగలిగిద్దండి. కొంతమంది చూడండి, ఇప్పుడు ఉదాహరణకు మాట చెప్తున్నానండి. అమెరికాలో ఒక పిల్లగాడు, ఆస్ట్రేలియాలో ఒక పిల్లగాడు సెటిల్ అయిపోయాడు అనుకోండి. ఈ మధ్య పెళ్ళిళ్ళు కూడా ఎలా జరుగుతున్నాయి తెలుసా? పెళ్ళిళ్ళు మొన్న ఈ మధ్య ఒక పెళ్లి చూసి షాక్ అయ్యాను నేను. ఫోన్లో జరుగుతుందండి పెళ్ళి. ఈ అమ్మాయి అమెరికాలో ఉండి వీడియో కాల్ ఆన్ చేసింది, ఈడు ఆస్ట్రేలియాలో ఉండి ఈడు వీడియో కాల్ ఆన్ చేశాడు. వాళ్ళిద్దరూ ఆవిడేమో దండేస్తుంటే ఈడు వంగుంటున్నాడు ఇక్కడ, ఈడు దండేస్తుంటే ఆవిడ సిగ్గుపడుతుంది అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి టైప్ అనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు. ఒకసారి ఆ ఫోన్లో నిశ్చితార్థం వీడియో ఉంటుంది, ఒకసారి చూపినాను. అంటే ఎక్కడెక్కడో ఉన్న జనాన్ని శుభకార్యం కలపలేదు. ప్లే చేయను. కాలంతో పాటే మనుషులు కూడా కొద్దిగా ఫార్వర్డ్ చేయి, పర్లేదు, సమయం తక్కువ. వ్యక్తులను చేసిన అది చూసారా? ప్రైవేట్ ఉద్యోగులుగా స్థిరపడ్డ అబ్బాయి నిశ్చయించిన తేదీకి ఆ ఫోన్ చూపించిన దీంతో ఆన్లైన్ అదిగోండి పాజ్ లో పెట్టాను. అది చూసారా? పెళ్లి కూతురు ఈ ఫోన్లో, పెళ్లి కొడుకు ఆ ఫోన్. వీడియో కాల్ ప్లే చేయను. తిలకం పెట్టారు. వస్త్రాలను కూడా వారికి చూపించి, అదిగోండి చూసారా? పెళ్లిపేటలో మామూలుగా లేవు, రూపాయి ఖర్చు ఉండదు. మనమే పిచ్చోళ్ళం, అనవసరంగా అందరినీ పిలుచుకొని డబ్బులు అవగొట్టుకుంటున్నాం. మీరు ట్రై చేయండి. ప్లే చేయండి. ఫోన్ వెనకాల వచ్చారు. అనంతరం ఇంటి పెద్దలు, బంధువులు అక్షింతలు వేసి ఆన్లైన్ లోనే వారిని ఆశీర్వదించారు. సోషల్ మీడియా. నాకు డౌట్ వచ్చింది, వీళ్ళు కూడా ఎందుకు వచ్చారు? వీళ్ళు కూడా ఆన్లైన్లో ఆన్ చేస్తే అయిపోయేది కదా, బంధువులు కూడా. ఇక ఇంకోటి అనకూడదు మరి, ఆ తర్వాత జీవితాలు ఎట్ట సాగుతాయో మరి, అవి కూడా ఫోన్లోనే ఉంటాయో ఏమో. అంటే ఏంటి అసలు ఈ కల్చరు? అంటే ఎక్కడెక్కడో చెదిరిపోయిన వాళ్ళని శుభకార్యాలు కలపలేవండి, కానీ ఒక చావు కలపగలిగిద్దండి. ఒక చావు కాదంటారా? ఒక తండ్రికి 3 బిడ్డలు అనుకోండి, ఒకడు అమెరికాలో, ఒకడు దుబాయ్లో, ఒకడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు. విడిగా అయితే ఎప్పుడు కలవలేరు. ఎందుకంటేనంటే టికెట్ వేసుకొని రావాలంటే ₹1,00,000, ₹1,50,000, 2 లక్షలు దాకా ఉంటాయి. మా బంధువులు ఒక ఆయన ఉన్నాడు, ఈ విషయం చెప్తుంటే గుర్తొచ్చాడు. ఆయన పిల్లలిద్దరిని, ఒకని ఇంజనీర్, ఒకరిని డాక్టర్ చేసి, ఒకరినేమో ఎంటెక్ చేయించి 3 దేశాలకు చెదిరిపోయారు వాళ్ళు. కనీసం అంటే సెటిల్ అయిపోయి 15 ఏళ్ళు అయిందండి. 15 ఏళ్ళు అయినా ఇంతవరకు అన్నదమ్ములు ఎప్పుడు కలవలేదండి, తల్లిదండ్రులు కూడా చూడలేదండి. ఎవరి జీవితాల్లో బిజీ అయిపోయారు. వాళ్ళ నాన్న కూడా చాలా కాలం అడిగారు, రేపు సంక్రాంతికి రావచ్చు కదరా నాన్న. అందరిని బతినాడితే, డాడీ సంక్రాంతి అక్కడ పెద్ద పండగ డాడీ, అక్కడ సెలవులు ఇస్తారు డాడీ, మాకు ఇక్కడ అసలు సంక్రాంతి పండగే చేయరు డాడీ, మాకు ఎవరు డాడీ. ఎవరు జీవితాలు గడిపేశారు. బిడ్డల్ని చూడాలని వాళ్ళ నాన్న కోరిక నెరవేరకుండానే చనిపోయాడు ఆయన. వాళ్ళ నాన్న చనిపోయాడనే ఫోన్ వెళ్ళంగానే హుటాహుటిన
అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ అబ్బాయి 2 లక్షల రూపాయలు బిజినెస్ క్లాస్ ఫ్లైట్ టికెట్ వేసుకొని రాత్రికి రాత్రి బయలుదేరి గోదావరిలో పల్లెటూరుకు వచ్చేసాడు. ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళ అమ్మాయి రాత్రికి రాత్రి బయలుదేరి వచ్చేసింది. ఎక్కడో యూకేలో ఉన్న 2వ కుమారుడు రాత్రికి రాత్రి బయలుదేరి వచ్చేసాడు. తర్వాత రోజు సాయంత్రం 5 గంటల కల్లా ఒక టెంట్ కిందకి ముగ్గురు వచ్చేసారు. ఒక టెంట్ కిందకి ఒక గుడి కిందకి వచ్చేసారు వాళ్ళందరూ. అంటే పెళ్ళిళ్ళు ముగ్గురిని ఒకటి చేయలేకపోయినాయి, శుభకార్యాలు ముగ్గురిని ఒకటి చేయలేకపోయినాయి, కానీ ఒక వ్యక్తి చావు మాత్రం వేరువేరుగా ఉన్న ముగ్గురిని ఒకటి చేయగలిగిద్దండి. ఆ ఒక్కడి చావే యేసు మరణం. ప్రపంచంలో మన ప్రభు అయిన యేసు మరణించిన వెంటనే ఎక్కడెక్కడో ఉన్న జనాలందరూ ఏకమైపోయారు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయానికి ఒకసారి రండి. ఎన్ని దేశాల్లో ఏకమైపోయారో చూడండి, ఎన్ని భాషలో ఏకమైపోయారో చూడండి. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండి ఇలా మాట్లాడుకుంటూ 9వ వచనం చదవండి. 9 పార్దీయులు, మాదీయులు, ఎవరు వచ్చారు? 3లో ఎలామీయులు. ఎక్కడ తగిలారు వీళ్ళు మనకి? మన పితరులు. మనం సింధు అయితే సింధు మూలం ఎలామో వాళ్ళు కూడా వచ్చేసారట కాపరి మాటిని. ఎలామీయులు, మెసపోటేమియా, ఇందాక చూపించాను కదా ఆకుపచ్చ, అది కూడా వచ్చేసింది ఖండం. సివిలైజేషన్స్ అన్ని ఏకమైపోతున్నాయి. ఇంకా చదవండి. యోదయ, కప్పదొకియా, యూరప్, వీళ్ళు కూడా వచ్చేసారు. పొంతు ఆసియా, టర్కీ, వీళ్ళు కూడా వచ్చేసారు. పుర్గ్రియా, సంపూలియా, ఐగుప్తు. మీకు బ్లూ కలర్లో నిన్న చూపించా. బ్లూ కాదు, ఏ కలర్? ఎల్లో. మీకు నిన్న మ్యాప్ గుర్తుందా? మర్చిపోయారా మీరు? ఎన్ని రంగులు చూపించా మీకు? పసుపు, ఆకుపచ్చ, బులుగు. ఇప్పుడు ఆల్రెడీ 2 వచ్చేసారు. ఎలాము అంటే బ్లూ వచ్చేసింది, ఆకుపచ్చ మెసపోటేమియా వచ్చేసింది, ఇప్పుడు ఐగుప్తు ఏమొచ్చింది? పసుపు కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఐగుప్తు అను దేశములందు కురేను, ఆఫ్రికా వాళ్ళు కురేనీయులు అంటే, లిబియా, ఇదంతా సౌత్ ఆఫ్రికన్ కాంటినెంట్ ప్రాంతమునందరి కాపురం, రోమా, యూరప్, వాటికన్ సిటీ. పరవాసులు వచ్చిన వారు, ఇంకా 11 చదవండి. క్రేతీయులు, క్రేట్ ద్వీపవాసులు వీళ్ళందరూ, అరబ్బీయులు, సౌదీ అరేబియా మొదలైన మనవారందరూ వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించుట చూచుచున్నాము. భాషలుగా ఒకప్పుడు చెదిరిపోయారే 11వ అధ్యాయం ఆది కాండంలో. భాషలన్నీ ఒక దగ్గరికి వచ్చేసినాయి, ఖండాలన్నీ ఒక దగ్గరికి వచ్చేసినాయి, జాతులన్నీ ఒక దగ్గరికి వచ్చేసినాయి. ఒక్కడి వల్ల ఒక్క మందగా మారింది. అదే అన్నాడు ప్రభు. అప్పుడు మంద ఒక్కటే అగును, కాపరి ఒక్కడే అగును. దేవుడు మత కులాలనే గోడల్ని బద్దలు కొట్టేశాడండి. నిన్న మీకు అన్నగారు చెప్పారు, గుర్తుందో లేదో. ఈరోజు దేవుడే, క్రీస్తే కులం అనే మతం అనే గోడల్ని బద్దలు కొడితే మనం తిరిగి నిలబెడుతున్నాం. ఈరోజు నేను మొన్న ఎక్కడో రాయలసీమ వైపు ఒక చర్చికి వెళ్ళానండి. చర్చ్ అయితే చాలా పెద్దదండి. పగలు ఒక ఆరాధన, సాయంత్రం ఒక ఆరాధన అండి. ఒకే చర్చ్ అండి. నాకు పొద్దున పూటకు 50 మంది ఉన్నారు, సాయంత్రం పూటకు 50 మంది ఉన్నారు. నేను అడిగా కాపరి, ఏంటండి ఇది అని అంటే, సార్ పొద్దునోళ్ళు వైఎస్ఆర్సీపీ బ్యాచ్ క్రైస్తవులు సార్, సాయంత్రం టీడీపీ వాళ్ళు సార్. సిగ్గనిపించట్లేదురా దౌర్భాగ్యులారా? పార్టీలకే విడిపోయారా? అవునండి. ఏమంటే మన బుద్ధి అండి, ఏదో సామెత ఉంటుందండి, కుక్క బుద్ధి మొక్క దగ్గర తెలిసిద్దట, క్రైస్తవుడి బుద్ధి కళ్యాణం దగ్గర తెలిసిద్దట. ఈరోజు అంతే కదా. ఈరోజు దేవుడు పడగొట్టిన గోడలను నిలబెడుతుంది మనమే. ఏమంటే మీలో ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు కులం అనే ప్రస్తావన రాకుండా ఎంతమంది చేసుకుంటారు చెప్పండి ఇక్కడ? నా దగ్గరికి చాలామంది వస్తారు, అన్న మా అమ్మాయికి ఏమన్నా ఉంటే చూడండి అన్న మా అబ్బాయికి. నేను అడుగుతా, ఓకేనండి చూద్దాం. అదేమంటే ఏం చేస్తుంటాడు పిల్లోడు ఏంటని అడుగుతుంటా. అంత బాగానే ఉంటుంది. ఆడికి అప్పటిదాకా గొంతు బొంగరబోదు, ఎందుకో సడన్గా గొంతు బొంగరబోయిద్దండి చివరిలో అంటుంటాడు. నేనేమన్నా జలుబు చేసిందేమో అనుకుంటా. కాదు ఏంటని అడుగుతా. అంటే అన్నా కదా మా వాళ్ళు అయితే కొద్దిగా బాగుంటుంది అన్న అంటాడండి. మా వాళ్ళంటే ఎవరు? మా మాలోళ్ళు, మా మాదిగోళ్ళు, మా కమ్మోళ్ళు, మా కాపోళ్ళు, మా రెడ్డోళ్ళు, మా మారినోళ్ళు, మా మతం నోడించి మారినోళ్ళు అయితే మంచిదన్నా. ఏం అర్థమైంది నీకు బైబుల్? ఏం అర్థమైంది నీ క్రైస్తవ్యం? ఆయనట
ఉభయుల మధ్యనున్న ఆ మధ్య గోడను ఏం చేశాడంటే ఎఫెసీ పత్రికలో చెప్పాడు కదా, మనకి సమయం లేదు లేండి, అనవసరం ఇప్పుడు తీసి. ఏమని చెప్పాడంటే, విధి రూపము గల ధర్మశాస్త్రము అనగా మీకును మాకును మధ్య గల గోడను ఆయన ఏం చేశాడట, పడగొట్టి ఉభయులను ఏకం చేశాడట. ఏమంటే దేవుడే గోడల్ని పగల కొడుతుంటే నిలబెడుతుంది నువ్వు కాదా? నువ్వే నిలబెడుతున్నావు గోడల్ని. మనం ఏదో అన్యుళ్ళు అనుకుంటాం, వాళ్ళు కుల పిచ్చుందండి, పైనోళ్ళు కిందోళ్ళు సరిగ్గా, మనమేమన్నా మనలో మనం బాగున్నావా? ఇప్పుడు మనం చాలామంది ఏమంటారంటారండి, అగ్రకులపోళ్ళండి మా మీద కుల వివక్ష చూపిస్తున్నారండి అంటే కరెక్టే, 100% నువ్వు చెప్పేది కరెక్టే కాదనట్లా. మరి మనలో మనకైనా సయోధ్య ఉందా? నీ పిల్లని వాడికి ఇవ్వాయా, ఆడి కొడుకు నువ్వు చేసుకోవాయా? ఇక్కడే నువ్వు కొట్టుకు చస్తున్నావాయా ఆ కులం ఈ కులం అని. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎరికో గోడను దేవుడు పగలగొట్టినప్పుడు ఒక మాట చెప్పాడు, మీకు బైబిల్లో గుర్తుందో లేదో, ఎవడు ఈ గోడను తిరిగి కట్టించునో వాడి పెద్ద కుమారుడు చచ్చును, ఎవడు తలుపులు మరలా నిలవబెట్టునో వాడి కనిష్ట కుమారుడు చచ్చును. అంటే ఎరికో గోడను పడగొట్టిన ఎరికో గోడను నిలబడితేనే పెద్ద కొడుకు చిన్న కొడుకును లేపేస్తానంటే, పడగొట్టిన కులం మతం అనే గోడను తిరిగి నువ్వు కడుతుంటే నిన్నేం చేస్తాడు చెప్పు దేవుడు? పరలోకానికి రానివ్వడు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఇక్కడ కుల జాడ్యంతో ఇంకా ఇలానే కనుక ఉంటే మీరు పరలోకానికి అనర్హులు, మీరు ఎప్పటికీ పరలోకానికి రాలేరు. తర్వాయి మాటలు అన్నగారి ద్వారా విందాం, సమయం ఎక్కువ అని సిద్దాం మనం, చివరి మాటలు కాబట్టి. రైట్, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నమ్మకం కలిగిన తండ్రి నాయన, సమయం 9:30 అయింది నాయన. మా అన్నగారి నోట ఎన్నో మాటలు మేము అందరం నేర్చుకోవాలి తండ్రి. మీ బిడ్డలందరికీ నిన్న ఈరోజు ఒకటే మాట చెప్పాను, నిన్నటి దినమున మనుషులు ఎలా విడిపోయారో చెప్పాం, నేటి దినమున మనుషుల్ని ఎలా తిరిగి యేసు ద్వారా దేవుడు కలిపాడో చెప్పాం. కలిపిన యేసు బెర్లిన్ గోడను బద్దలు కొట్టినట్టు బద్దలు కొట్టిన యేసు గోడల్ని తిరిగి మేమే నిలబెడుతున్నాం. అవునయ్యా, కులాల పేరిట, మతాల పేరిట, ఇంటి పేర్ల పేరిట, భాష యాసల పేరిట క్రైస్తవులుగా ఉన్న మేమే విడిపోయాం. జ్ఞాపకం చేసుకోండి, అందరినీ ఏకపరచండి. కులం లేదు, మతం లేదు, రంగు లేదు, లింగం లేదు, వర్ణం లేదు, భేదం లేదు, తన లేదు, పర లేదు, స్త్రీ లేదు, పురుషుడు లేదు, దాసుడు లేదు, గొప్పవాడు లేదు, దీనుడు లేడు, బానిస లేదు, బిలియనీరు లేడు, అందరూ మీ యందు ఏకమై ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. ఆ ఏకమందగా ఏకస్వరంగా కాపరి మాటలు విన్న మేము ఒకటిగా కలిసికట్టుగా చేతిలో చేసుకొని ఒకటే మనందరం అని గట్టిగా నినదీసి కాపరి చేసిన త్యాగానికి న్యాయం చేసే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించండి. మా తర్వాత మాట్లాడను అన్నగారి మరి వారి జ్ఞానాన్ని గుర్తు చేసుకోండి తండ్రి. అన్నగారు మా కోసం ఎంతో తగ్గి ఎంతో పామర భాషలో మా అందరికి ఉపయోగపడే మాటలు నేర్పిస్తున్నారు. వారికి ఇంకా గొప్ప జ్ఞానాన్ని ఇవ్వండి. అందరికీ ఇంకా ఎన్నో విషయాలు నేర్పించి మా అందరి మధ్య ఉన్న ద్వేషం అనే అడ్డుగోడలని తన వాక్కుల ద్వారా, తన మాటల ద్వారా, తన ప్రసంగము ద్వారా బద్దలు కొట్టే గొప్ప ధన్యతను మీ కుమారుడికి అనుగ్రహించి మా అందరికీ బుద్ధిపూర్వకంగా పాపంలో పడిపోకుండా మీ చల్లని కరుణా కటాక్షాలతో ముందుకెళ్లే గొప్ప ధన్యతను మా అందరికీ పొసగమని యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్.